తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపెవరిది అనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతాన్ని మించి ఈసారి భారీగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం, అలాగే ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది. తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా 85.15% ఓటింగ్ రికార్డైంది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మ పరిశీలకులు పాలు పంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. తమిళనాట ఈసారి ముక్కోనపు పోరు జరిగింది. అధికార డిఎంకే, విపక్ష అన్నా డిఎంకేతో పాటు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డిఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జత కట్టిన విపక్ష అన్నా డిఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డిఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయగా విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రాబోతున్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవం తప్పదన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలుండగా ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో 79.63% ఓటింగ్ నమోదైంది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్ పై యూడీఎఫ్ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెలుచుకోవటం ఖాయమని ఎన్డీఏ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇక ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా 85.96% ఓటింగ్ నమోదైంది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతో పాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగటం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నా డిఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డిఎంకే, వీసీకే పార్టీలున్నాయి.